అర్థాన్ని వివరించడం జరుగుతుందండి. ఓకే, యామ్ ఐ రైట్? కదూ అనగా కొన్ని సందర్భాలలో చూడండి, మనం అంటుంటాం, మీరు అక్కడికి వెళ్తున్నారు కదూ, మీరు చదువుకుంటున్నారు కదూ, మీరు టీవీ చూస్తున్నారు కదూ అనుకుంటాం. ఇలా అంటే ఒక విషయాన్ని క్లియర్గా కాకుండా కాస్త డౌట్ఫుల్గా అడుగుతుంటామండి. డౌట్ఫుల్గా, మీరు నాతో వస్తున్నారు కదూ, మీరు నాకు చెప్పలేదు ఇప్పటి వరకు, కానీ మీరు కూడా నాతో వస్తున్నారు కదూ, ఇలా కదూ, మీరు కూడా వెళ్తున్నారు కదూ, మీరు చేస్తున్నారు కదూ, మీరు మాట్లాడుతున్నారు కదూ అంటుంటామండి. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తున్నారు కదూ అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి యామ్ ఐ రైట్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుందండి. కొంతమంది అంటుంటారు, మీరు డిగ్రీ చదివారు కదూ, వాళ్ళ నాలెడ్జ్ని చూసి చెప్తున్నామండి. మనం డౌట్ఫుల్గా మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, అంటే క్లియర్గా మనకు తెలియదు. మీరు డిగ్రీ చదివారు కదూ, మీరు ఇంటర్మీడియట్ చేశారు కదూ, మీరు దుబాయ్ వెళ్ళారు కదూ, మీరు అమెరికా వెళ్ళారు కదూ, ఇలా అంటుంటాం. అంటే కదూ అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి యామ్ ఐ రైట్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. హీ ఈస్ గోయింగ్ దేర్, యామ్ ఐ రైట్? హీ ఈస్ గోయింగ్ దేర్, యామ్ ఐ రైట్? అతడు అక్కడికి వెళ్తున్నాడు కదూ, యు ఆర్ డూయింగ్ దట్ వర్క్, యామ్ ఐ రైట్? మీరు ఆ పని చేస్తున్నారు కదూ. దే ఆర్ వాచింగ్ మూవీస్, యామ్ ఐ రైట్? వారు సినిమా చూస్తున్నారు కదూ. షీ ఈస్ స్టడీయింగ్, యామ్ ఐ రైట్? ఆమె చదువుకుంటుంది కదూ. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తుంది కదూ, మాట్లాడుతుంది కదూ, వెళ్తుంది కదూ అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ముందుగా సెంటెన్స్ చెప్పాలి. ఏదైతే ఇప్పుడు చూడండి, చదువుకుంటుంది కదూ అంటే ఆమె చదువుకుంటుంది అంటే షీ ఈస్ స్టడీయింగ్, యామ్ ఐ రైట్? లేకపోతే మనం అంటుంటాం ఆమె పాస్ట్ టెన్స్ లో ఆమె వెళ్ళిపోయింది కదూ, షీ డిడ్ గో, యామ్ ఐ రైట్? ఆమె వెళ్ళిపోయింది కదూ. ఇలాంటి ఏదైనా ఒక పదాన్ని కదూ అనేటువంటి పదాన్ని అడగడానికి మనం యామ్ ఐ రైట్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఎప్పుడైనా కనుక పదానికి సెంటెన్స్, ఈ సెంటెన్స్ కి చివరి భాగంలోనే చెప్పాలండి, చివరిలోనే చెప్పాలి. అంతేకాకుండా కొంతమంది స్పోకెన్ ఇంగ్లీష్ ప్రకారం ఈ యామ్ ఐ రైట్ అనే పదానికి బదులుగా కేవలం నార్మల్ గా రైట్ అనే పదాన్ని అడుగుతుంటారు. యు ఆర్ ఆల్సో కమింగ్ దేర్ రైట్ అంటుంటారు. యు ఆర్ ఆల్సో కమింగ్ దేర్ రైట్? యు ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్ రైట్? యు ఆర్ కమింగ్ టు మీట్ హిమ్ రైట్ అని అంటుంటారు. అంటే మీరు అతన్ని కలవడానికి వస్తున్నారు కదా, ఇలా రైట్ అనే పదాన్ని వాడుతుంటారు. యు ఆర్ వాచింగ్ మూవీస్ రైట్? మీరు సినిమా చూస్తున్నారు కదా, ఇలా రైట్ అని మాత్రమే ఉపయోగిస్తారండి. కేవలం యామ్ ఐ రైట్ అనే పదానికి బదులుగా స్పోకెన్ ఇంగ్లీష్ లో కేవలం రైట్ అని కూడా ఉపయోగించేవాళ్ళు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, కానీ పూర్తిగా స్పష్టంగా ఒక గ్రామర్ వైజ్ చెప్పాలంటే యామ్ ఐ రైట్ ఇది కరెక్ట్ సెంటెన్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ మై మూవీస్, యు ఆర్ వాచింగ్ మై వీడియోస్, యామ్ ఐ రైట్? మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదూ. ఇలాంటి ఏదైనా ఒక పదాన్ని కదూ అని తెలియజేయడానికి యామ్ ఐ రైట్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుందండి. నా కదా, ఈ పదాన్ని మనం చెప్తుంటారు చాలా మంది. యు ఆర్ గోయింగ్ దేర్ నా, యు ఆర్ కమింగ్ నా, యు ఆర్ టీచింగ్ నా, యు ఆర్ ఈటింగ్ నా అంటుంటారు. అంటే మీరు పడుకుంటున్నారు కదా, మీరు వస్తున్నారు కదా, మీరు చేస్తున్నారు కదా అని స్పోకెన్ ఇంగ్లీష్ గా ఇక్కడ నా అనే పదాన్ని మీరు ఉపయోగిస్తుంటారు. కానీ ఈ పదానికి కద్దా అనేటువంటి పదానికి ఇంగ్లీష్ లో ఎలా చెప్పడం జరుగుతుంది అంటే యు ఆర్ గోయింగ్ దేర్ అరెంట్ యూ? మీరు అక్కడికి వెళ్తున్నారు కదా. ఇదండి కరెక్ట్ సెంటెన్స్. మనం అంటుంటాం, ఇక్కడ చూడండి, యు ఆర్ గోయింగ్ దేర్ అరెంట్ యూ? మీరు అక్కడికి వెళ్తున్నారు కదా. ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినట్లయితే ఇక్కడ ఏదైనా కనబడి ఆర్ ప్లేస్ లో ఏ హెల్పింగ్ వర్బ్ వచ్చినా అదే హెల్పింగ్ వర్బ్ ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పాజిటివ్ గా వచ్చింది అనుకోండి, నాట్ నెగిటివ్ ఫామ్ లేకుండా ఇక్కడ నెగిటివ్ ఫామ్ తో యాడ్ చేసి షార్ట్ ఫామ్ గా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ నే ఇక్కడ
ఆబ్జెక్ట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఐ అయితే ఐ, ఇక్కడ ఐఏ రావాలి, ఇక్కడ యూ ఉంటే ఇక్కడ యూఏ రావాలి, ఇక్కడ హీ ఉంటే ఇక్కడ హీఏ రావాలి, ఇక్కడ షీ ఉంటే ఇక్కడ షీఏ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. యు ఆర్ నాట్ గోయింగ్ దేర్, ఆర్ యూ? నువ్వు అక్కడికి వెళ్ళడం లేదు కదా. ఈ సెంటెన్స్ కోసం గమనించండి. యు ఆర్ నాట్, ఇక్కడ నాట్ అనే నెగిటివ్ ఫామ్ మనం ఉంది కాబట్టి ఇక్కడ నాట్ అనేది యాడ్ చేయలేదు, కేవలం ఆర్ యూ. యు ఆర్ నాట్ గోయింగ్ దేర్, ఆర్ యూ? నువ్వు అక్కడికి వెళ్ళడం లేదు కదా. ఇలా కదా అనే పదాన్ని తెలియజేయడానికండి. ఇట్ ఈస్ హాట్ టుడే, ఇజంట్ ఇట్? ఈరోజు చాలా వేడిగా ఉంది కదా. ఇలా ఐ ఆమ్ గోయింగ్ దేర్, యామంట్ ఐ? ఇది రాంగ్ అండి, ఇది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ యామ్నే తీసుకోవాలి కదా అని అనుకుంటారు. కానీ యామ్కి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి రూల్ లేదు. మరి రూల్ ఏంటి అంటే అరెంట్. నేను అక్కడికి వెళ్తున్నాను కదా, ఇది రాంగ్ సెంటెన్స్. ఇప్పుడు చూద్దాం. ఐఎమ్ గోయింగ్ దేర్, అరెంట్ ఐ? ఇది రైట్ సెంటెన్స్ అండి. యామ్ అనే హెల్ప్ మిగతా వాటికి ఏదైనా కానివ్వండి, ఈజ్ వస్తే ఈజే, వార్ వస్తే వరే, వాజ్ వస్తే వాజే, డిడ్ వస్తే డిడే, డూ వస్తే డూఏ, డజ్ వస్తే డజే. కానీ కేవలం యామ్ వచ్చినట్లయితే, యామ్ వచ్చినట్లయితే అరెంట్ అని వాడడం జరుగుతుంది. యామ్ నాట్ వస్తే ఆర్ఐ ఇలా వాడడం జరుగుతుందండి. ఓకేనా ప్లీజ్? ఆర్ఐ. ఓకేనా? ఓకే. ఐఎమ్ గోయింగ్ దేర్, అరెంట్ ఐ? నేను అక్కడికి వెళ్తున్నాను కదా. దే ఆర్ టాకింగ్ టు హిమ్, అరెంట్ దే? వారు అతనితో మాట్లాడుతున్నారు కదా. ఇలా మీకు నచ్చిన సెంటెన్స్ చెప్పండి. ఇలా కదా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ముందుగా ఏదైతే హెల్పింగ్ వర్బ్ వస్తుందో అదే హెల్పింగ్ వర్బ్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కానీ ముందుగా నెగిటివ్ ఫామ్, నాట్ అని నెగిటివ్ ఫామ్ చెప్తే దాని తర్వాత ఇక్కడ మనం చెప్పకూడదు. ఇక్కడ నాట్ అని నెగిటివ్ ఫామ్ చెప్పకపోయినట్లయితే ఇక్కడ షార్ట్ ఫామ్ గా చెప్పాలి. ఆర్ నాట్ ఐ ఇలా చెప్పకూడదు. అరెంట్ ఐ ఇలా షార్ట్ ఫామ్ గానే చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఇక సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉంది కదా, ఐ రాని, హీ రాని, షీ రాని. ఇక్కడ ఏమొస్తే ఇక్కడ కూడా అదే పెట్టాలి. ఇక్కడ ఐ ఉంది చూడండి, ఇక్కడ కూడా అదే మెన్షన్ చేయడం జరుగుతుంది. Who are you? Who you are? Which is correct? ఈ రెండింటిలో ఏది కరెక్ట్ సెంటెన్స్? Who are you లేదా who you are? ఓకే. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. Who are you? మీరు ఎవరు? ఈ సెంటెన్స్ కరెక్ట్ అండి. కేవలం క్వశ్చన్ రూపంలో మనం అడుగుతున్నప్పుడు, మీరు ఎవరు అని అడుగుతున్నప్పుడు హూ ఆర్ యు కరెక్ట్. కానీ కొన్ని సందర్భాలలో అంటుంటాం, మీరు ఎవరో నాకు తెలియదు అంటుంటాం. మీరు ఎవరో నాకు తెలియదు అంటుంటాం. ఇక్కడ మీరు ఎవరు అనేదానికి హూ ఆర్ యు కరెక్ట్ సెంటెన్స్ అండి. కానీ మీరు ఎవరో నాకు తెలియదు అనడానికి కూడా కొన్ని సందర్భాలలో మన వాళ్ళు చెప్తుంటాం. మనం ఏంటి అంటే ఐ డు నాట్ నో హూ ఆర్ యూ. ఈ సెంటెన్స్ రాంగ్ అండి. రాంగ్ అని పక్కకు మెన్షన్ చేశాను. ఒక మీనింగ్ ఏంటి చూడండి. నాకు మీరెవరో తెలియదు, ఐ డు నాట్ నో హూ ఆర్ యూ అంటుంటారు. నాకు మీరెవరో తెలియదు. ఈ సెంటెన్స్ రాంగ్ సెంటెన్స్ అండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో చూడండి, హూ ఆర్ యూ, ఇక్కడ కూడా హూ ఆర్ యూ అనే మెన్షన్ చేస్తారు చాలా మంది. ఐ డు నాట్ నో హూ ఆర్ యూ, లేకపోతే ఐ డు నాట్ నో హూ ఈజ్ హీ, లేకపోతే ఐ డు నాట్ నో హూ ఈజ్ షీ అని అంటుంటారు. కానీ ఈ సెంటెన్సెస్ అనేది రాంగ్ అండి. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అన్నట్లయితే ఐ డు నాట్ నో హూ యు ఆర్. ఇది కరెక్ట్ సెంటెన్స్ అండి. నాకు మీరు ఎవరో తెలియదు. క్లాజెస్ అని కూడా చెప్తుంటారు వీటిని. ఓకే, ఇది క్లాజెసా ఏంటా అనేది పక్కన పెట్టాను. మనకు కావాల్సింది మాట్లాడాలి. రావడం ఎగ్జామ్లో రాయాలి అనుకునే వారికి ఇది క్లాజా ఇది ఏంటా అనేది తెలియదు. ఇది క్లాజెస్ అంటుంటారు. ఓకే, మనకు కావాల్సింది మాట్లాడాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఐ డు నాట్ నో హూ ఆర్ యూ, ఐ డు నాట్ నో హూ యు ఆర్. తేడా ఏంటి అన్నట్లయితే ఐ డు నాట్ నో ఉంది, ఐ డు నాట్ నో ఉంది. మిగతాది మాత్రం హూ ఆర్ యూ ఉంది, హూ యు ఆర్ ఉంది. ఇక్కడ హూ తర్వాత హెల్పింగ్ వర్బ్, దాని తర్వాత నౌన్ వచ్చింది. యూ లేదా షీ లేదా హీ అని చెప్తుంటారు. వాటికి బదులుగా ముందుగా హూ తర్వాత
సబ్జెక్ట్ ని తీసుకోవాలి, నౌన్ ని తీసుకోవాలి. యు అయితే యు, హీ అయితే హీ, షీ అయితే షీ అనేది తీసుకొని, లేదా ఇట్ అయితే ఇట్, దట్ అయితే దట్ తీసుకొని దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్. ఆర్ అయితే ఆర్, ఈజ్ అయితే ఈజ్, హెల్పింగ్ వర్బ్ దాని తర్వాత చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చూడండి. ఐ డు నాట్ నో హూ ఆర్ యూ, ఐ డు నాట్ నో హూ యు ఆర్. హూ ఆర్ యూ, హూ తర్వాత హెల్పింగ్ వర్బ్ కరెక్ట్ కాదు. హూ తర్వాత సబ్జెక్ట్ తీసుకోవాలి, అనగా నౌన్ యూ లేదా వి లేదా షీ లేదా హీ ఇటువంటి నౌన్స్ తీసుకొని ప్లస్ సింగులరా ప్లూరల్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఆర్ లేదా ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఐ డు నాట్ నో హూ యు ఆర్, నాకు మీరెవరో తెలియదు. హీఈస్ ఆస్కింగ్ హూ ఇస్ షీ, అతడు ఆమె ఎవరు అని అడుగుతున్నాడు. అతడు ఆమె ఎవరు అని అడుగుతున్నాడు. ఈ సెంటెన్స్ రాంగ్. హీఈస్ ఆస్కింగ్ హూ ఇస్ షీ, అతడు ఆమె ఎవరు అని అడుగుతున్నాడు. హీఈస్ ఆస్కింగ్ హూ ఇస్ షీ, అతడు ఆమె ఎవరు అని అడుగుతున్నాడు. ఐ వాంట్ టు నో వేర్ ఆర్ యూ, ఇది రాంగ్ సెంటెన్స్. నువ్వు ఎక్కడో ఉన్నావో నాకు తెలియాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియాలి, లేదా ఎక్కడో ఉన్నావో. సారీ అండి, ఇక్కడ ఎక్కడో అని కాకుండా ఎక్కడ ఉన్నావో. ఐ వాంట్ టు నో వేర్ యు ఆర్, ఇది కరెక్ట్ సెంటెన్స్. నువ్వు ఎక్కడో ఉన్నావో నాకు తెలియాలి. ఇలా ఎక్కడ ఉన్నావో నాకు తెలియాలి, ఏం చేస్తున్నావో నాకు తెలియాలి అంటాం. నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియాలి, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియాలి. నువ్వు ఏం చేస్తున్నావో తెలియాలంటే ఐ వాంట్ టు నో వాట్ యు ఆర్ డూయింగ్. వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియాలి. ఇలా ఓకే. షీ వాంట్స్ టు నో వేర్ ఈజ్ మునిరాజ్, ఆమెకు మునిరాజ్ ఎక్కడ ఉన్నాడో తెలియాలని ఉంది. ఇది కరెక్ట్ సెంటెన్స్ కాదు, ఎందుకంటే వేర్ తర్వాత నౌన్ రావాలి, కానీ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. షీ వాంట్స్ టు నో వేర్ మునిరాజ్ ఈజ్, ఆమెకు మునిరాజ్ ఎక్కడ ఉన్నాడో తెలియాలని ఉంది. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎలా కరెక్ట్ సెంటెన్స్? ఇక్కడ క్లాజ్ వేర్ ని తీసుకున్న తర్వాత మన నౌన్ వచ్చింది, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. ఇది కరెక్ట్. ఐఎమ్ నాట్ గెటింగ్ వాట్ ఆర్ యు సేయింగ్, నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇలా చాలా మంది చెప్తుంటారు ఐఎమ్ నాట్ గెటింగ్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఆర్ యు సేయింగ్ అంటుంటారు. ఇది రాంగ్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? ఐఎమ్ నాట్ గెటింగ్ వాట్ యు ఆర్ సేయింగ్, నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఓకే. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాట్ అనే క్లాస్ తర్వాత మనం ఇక్కడ సబ్జెక్ట్ ని తీసుకున్నాము, నౌన్ ని తీసుకున్నాం, దాని తర్వాత ఆర్ అని హెల్పింగ్ వర్బ్, దాని తర్వాత వెర్బ్ ఏది చెప్పదలుచుకుంటే అది చెప్పండి. ఓకే. ఇక్కడ వాట్ కావచ్చు, విచ్ కావచ్చు, హూ కావచ్చు, ఇలా ఏదైనా ఒక పదం వచ్చిన తర్వాత నౌన్ ని తీసుకొని దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ చెప్పడం జరుగుతుంది. ఇవి కరెక్ట్ సెంటెన్సెస్ అండి. ఇది తేడా ఏంటి అంటే, చాలా మంది గ్రామర్ గా కాకుండా తప్పుగా మాట్లాడుతుంటారు. ఇలా ఐఎమ్ నాట్ గెటింగ్ వాట్ ఆర్ యు సేయింగ్, లేకపోతే హూ ఆర్ యు, లేకపోతే వాట్ ఆర్ యు టాకింగ్, లేకపోతే వేర్ ఆర్ యు అని అంటుంటారు. ఐ డు నాట్ నో వేర్ ఆర్ యు అంటుంటారు. ఐ డు నాట్ నో వేర్ ఆర్ యు, కానీ కరెక్ట్ సెంటెన్స్ ఐ డు నాట్ నో వేర్ యు ఆర్. ఐ డు నాట్ నో వేర్ యు ఆర్, ఇది కరెక్ట్ సెంటెన్స్. ఓకేనా? ఇలా ఎప్పుడైనా కనుకోండి డబ్ల్యూ లేదా హెచ్ తో వచ్చిన పదాలు క్లాజెస్ ని తీసుకొని దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ చెప్పి దాని తర్వాత నౌన్ చెప్తే ఇది కరెక్ట్ రాంగ్ సెంటెన్స్ అవుతుంది. ఎప్పుడైనా డబ్ల్యూ లేదా హెచ్ తో వచ్చిన పదాలు ఇలా క్లాజ్ ని తీసుకొని దాని తర్వాత నౌన్ చెప్పి దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ చెప్తే ఆ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా?